నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈసారి మనకి ఏప్రిల్ 1వ తేదీ పౌర్ణమి రావడం అనేది జరిగిందండి. చాలామందికి పౌర్ణమి ఈసారి 1వ తారీఖా లేదంటే 2వ తారీఖా అని డౌట్ అనేది ఉంది. 1వ తారీఖు ఉదయం నుంచి మనకి 2వ తారీఖు ఉదయం వరకు ఉందండి. చాలామంది 2వ తారీఖు అనుకుంటున్నారు. అసలు పౌర్ణమిని మనం పూర్తిగా చూడాలి, పౌర్ణమి ప్రకాశవంతమైన వెలుతురు అనేది మన మీద పడాలి అని అంటే కనుక ఏప్రిల్ 1వ తారీఖు మాత్రమే పౌర్ణమిని మనం పౌర్ణమిని చూడగలుగుతామండి ఆకాశంలో. అందువల్ల 1వ తారీఖు మనం పౌర్ణమిగా భావించవచ్చు. లేదని అనుకున్న వాళ్ళు 2వ తారీఖు ఉదయాన సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే ఉంటుందో గడియలు అనేవి ఉన్నప్పుడు ఆ 2వ తారీఖును కూడా పౌర్ణమిగా మనం భావించవచ్చు. మీరు 1వ తారీఖైనా చేయొచ్చు, 2వ తారీఖైనా ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చు. కానీ పౌర్ణమి అనేది ఎప్పుడు రాత్రిపూట పూర్తిగా ఉంటుందో ఆ రోజు పవర్ అనేది మనకి ప్రపంచానికి ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల అది కూడా మనకి 1వ తారీఖు వచ్చిందండి. ఈ పౌర్ణమి అనేది నిజంగా ఇలా కలిసి రావడం చాలా అద్భుతం అండి. అందువల్ల ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇప్పుడు చెప్పబోయే ఈ వాటర్ని మీరు మీ ఇంట్లో చల్లి చూడండి ఫ్రెండ్స్. నిజంగా డబ్బుకి ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో, డబ్బు అనేది చేతిలో నిలబడక, రావాల్సిన ఆదాయం అనేది పెరగక, నిజంగా కష్టాలు పడే వాళ్ళందరికీ కూడా అంటే 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నిజంగా మంచి మార్పులు అనేది మీ జీవితంలో కనిపిస్తాయండి. ఇంకా పరిహారం ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం నాడు మనకి పౌర్ణమి రావడం అనేది జరిగిందండి. మీరు 2వ తారీఖు చేసినా సరే 2వ తారీఖు సూర్యోదయం తర్వాత ఉంటుంది కాబట్టి 2వ తారీఖు కూడా మీరు పౌర్ణమిగా భావించవచ్చు. ఇంకా ఆ రోజు అండి నిజంగా ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 1వ తారీఖు ఎప్పుడు కూడా మనం ఆలయాలకు వెళుతూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. అలాంటిది మన పౌర్ణమి గడియలు కూడా కలిసి రావడం వల్ల మీరు ఆలయానికి వెళ్ళి పూజలు చేయించుకోవడం అనేది చాలా విశేషం అండి. అది కూడా 1వ తారీఖు సాయంత్రం పూట మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. మీ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ వెళ్ళి అర్చన చేయించండి. చాలా మంచి విశేషమైన గడియలండి ఇవి. నిజంగా మీరు ఏదైతే కనుక ఒక కోరికని మనసులో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా ఇది చేయాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ ఏప్రిల్ తర్వాత జరుగుతుందండి. మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక రేపు రాత్రి అంటే 1వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే మీ ఇంట్లో ఒక రాగి చెంబు ఉంటే కనుక తీసుకోండి, లేదంటే కనుక గాజు గ్లాస్ అయినా సరే తీసుకోండి. ఎందువల్లనంటే ఈ రెండు కూడా చాలా ముఖ్యమండి. నిజంగా పౌర్ణమి రోజున ఆ చంద్రుని కిరణాలు అనేవి అందులో పడటం కోసం మనం ఈ రాగి చెంబును కానీ లేదంటే కనుక గాజు గ్లాసును కానీ మనం ఉపయోగిస్తున్నాం. ఈ రెండు కూడా చాలా తొందరగా ఆకర్షించుకోగలుగుతాయండి. అందువల్ల ఈ రెండు వస్తువులని అంటే రాగి చెంబు కానీ గాజు గ్లాస్ కానీ ఉపయోగించండి. అందులో వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో మీరు ఏం చేస్తారు అని అంటే కొంచెం పచ్చకర్పూరం ఒక చిటికెడు కంటే కొంచెం చాలా తక్కువ పచ్చకర్పూరాన్ని వేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదిలో పెట్టేటప్పుడు ఈ రాగి చెంబును గాజు గ్లాసును కానీ పెట్టేటప్పుడు కింద ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు మీద ఈ రాగి చెంబును పెట్టి ఆ తర్వాత పచ్చకర్పూరము కొంచెం పసుపు వేస్తాం కదా, వేసిన తర్వాత ఆ గ్లాసు మీద మరొక తమలపాకుతో ముయ్యండి, క్లోజ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఈ గ్లాసుని మీరు ఏం చేస్తారనంటే చంద్రుని కిరణాలు పడే చోట మీ డాబా మీద కానీ ఆ వెలుతురు అనేది ఎక్కడైతే కనుక ఆ రాత్రిపూట మీకు కనిపిస్తుందో అక్కడ ఆ రోజంతా కూడా ఆ రాత్రి అంతా కూడా అలాగే తమలపాకుతో మూత పెట్టేసి అలాగే ఉంచేసేయండి. నిజంగా తెల్లవారుజామున అంటే 2వ తారీఖు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఈ గ్లాసుని మీరు ఇంట్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం తీర్థంలాగా తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెంగా తీర్థంలాగా తీసుకోండి. మిగిలితే కనుక ఇంకా కూడా వాటర్ మీరు చెంబు అంటే ఆ రాగి చెంబు ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, సగానికైనా సరే తీసుకోవచ్చు. తీసుకొని కొంచెం తీర్థంలాగా తీసుకొని ఆ తర్వాత మిగిలిన వాటర్ని మీరు ఇల్లంతా కూడా చల్లండి ఫ్రెండ్స్. ఒక్క గది కూడా వదిలిపెట్టకుండా ఇల్లంతా కూడా చల్లండి. మీ వంటగది నుంచి, బెడ్రూమ్ నుంచి, హాల్ నుంచి, మొత్తం బాల్కనీ నుంచి ఏ ఏరియా అయితే ఉందో ఏ ప్లేస్ అయితే మీ ఇంట్లో ఉందో ఆ ప్లేస్ మొత్తం కూడా చల్లండి. ఇందులో
ఇందులో పసుపు కొంచెం ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేస్తున్నాము. అది కూడా 1వ తారీఖు అని అంటే మన ఆదాయాన్ని పెంచగలిగే శక్తివంతమైన వస్తువులండి ఇవి. పచ్చకర్పూరం కానీ పసుపు కానీ అది కూడా 1వ తారీఖు చేస్తున్నాము అని అంటే విపరీతమైన ఆదాయం పెరగడానికి ఇది చాలా వరకు కూడా శక్తివంతమైన పరిహారంగా మనం మామూలు రోజుల్లోనే చేస్తూ ఉంటాం. అలాంటిది ఇలా ఈ పౌర్ణమి రోజు కలిసి వచ్చిన రోజు చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఆదాయం ముందు కంటే పెరగడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా చేసి చూడండి. ఇంకా పీరియడ్స్లో ఉన్నామక్క మీరు చేయొచ్చా అంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం కాకుండా ఇంట్లో ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళని ఈ రాగి చెంబుతో కానీ గాజు గ్లాస్తో కానీ వాటర్ని రెడీ చేసి పూజ గదిలో మీరు పెట్టకపోయినా పర్వాలేదు, అంటే పూజ గదిలోకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఆ చంద్రుని కిరణాలు పడేలాగా పెడితే సరిపోతుందండి. ఇంకా ఆ వాటర్ పెట్టేటప్పుడు మీరు ఆ చంద్ర భగవానికి సంబంధించిన మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. ఓం చంద్రమౌళీశ్వరాయ నమః, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు 51 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. 51 టైమ్స్ మీరు అనుకోండి. అనుకున్నా సరే, లేదంటే ఒక పుస్తకం తీసుకొని రాసుకున్నా సరే చేస్తే కనుక మంచి రిజల్ట్ అండి, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత మార్పులండి, ముందున్న దానికంటే మనకి మంచి మార్పులు ఈ నెలలో, ఏప్రిల్ నెలలో రావడం అనేది మీరు గమనిస్తారు. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.